మన తండ్రియు రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క శుభనామంలో మీ అందరికీ నా వందనాలు తెలియచేసుకుంటున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారు కదా? మేము కూడా బాగున్నాం, దేవుని కృపని ఆనుకొని. ఈరోజు లూకా సువార్తలోని 15వ అధ్యాయం 11వ వచనం నుంచి కొన్ని వాక్యాల మీద పంచుకోవాలనుకుంటున్నా. మనందరికీ తెలిసి ఈ వాక్య భాగం మనం చాలాసార్లు విని ఉన్నాం. నేను కూడా చాలాసార్లు విని ఉన్నాను. నేను విన్న వాక్యం ఏంటంటే ఆ స్క్రిప్చర్స్లోంచి తప్పిపోయిన కుమారుడు, ప్రోడిగల్ సన్ అని. ఇది మనం సండే స్కూల్లో కూడా చాలాసార్లు వింటూనే ఉంటాం. కానీ మరొక కోణంలో దేవుడు నాకు తెలియచేశారు కనుక ఆ మాటలు మీతో కూడా పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. 11వ వచనం, లూకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనం. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. చూసారా, తండ్రి దగ్గరికి వెళ్ళి 2 కుమారుల్లో చిన్న కుమారుడు అడుగుతున్నాడు ఏంటి? తండ్రి, గివ్ మీ మై పోర్షన్, గివ్ మై పోర్షన్, గివ్ మై షేర్, గివ్ మై ప్రాపర్టీ రైట్ నౌ అని అడుగుతున్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో అలా ఉంది, రైట్ నౌ, ఇప్పుడే, ఇప్పుడు నాకు పనిచేసి. అంటే నేను పెద్దవాడిని అయిపోయాను, నేను యువకుండా అయిపోయాను. నాకు తండ్రి షేర్లో నా భాగం నేను తీసుకునేటువంటి హక్కులు, రైట్స్ నాకు వచ్చినాయి కనుక నా భాగం నాకు ఇచ్చేసాయి అంటున్నాను. ఇది నేను పరలోక సంబంధమైన తండ్రి, మన తండ్రి అయిన యేసుక్రీస్తుకి కుమారులుగా కుమార్తెలుగా మనకు సంబంధించిన భాగంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏంటంటే చాలాసార్లు మనం కూడా ప్రభు పిల్లలుగా, క్రైస్తవులుగా ఇలాంటి ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ప్రభా, నాకు ఇది ఇప్పుడే ఇచ్చేసి, నాకు ఇప్పుడే కావాలి, ఈ టైంలో కావాలి, ఈ ఇయర్లో లోపు నాకు కావాలి అని ప్రార్థన చేస్తాం. పిల్లలు, దేవుడికి ఎప్పుడు ఏది మనకి ఇవ్వాలో మనకంటే ఎక్కువ మన తండ్రికి తెలుసు. మనం ఎంత ఎదిగినా మన తల్లిదండ్రుల కంటే ఎదగలేం. భూ సంబంధంగా అయినా పరలోక సంబంధంగా ఇట్ ఈస్ రియల్లీ ఇంపాసిబుల్. కానీ ఈ కుమారుడు తన తండ్రి ఎంత కష్టపడి ఆ ఐశ్వర్యం సంపాదించాడో, లేదా ఎప్పుడు ఏ వయసులో ఇస్తే దాన్ని వినియోగించడం కరెక్ట్గా తెలుస్తుందో అవన్నీ ఆలోచించకుండా డిమాండ్గా ఇప్పుడే నాకు ఇవ్వమని అడిగాడు. అలాగే తండ్రి కుమారుడు మరి అడిగి ఊరుకున్నాడు, రోజు అడిగాడు, విసిగించాడో, శోధించాడో, సరే ఎప్పుడైనా ఇవ్వాల్సిందే కదా అని, లేదా ఇచ్చి చూద్దామని చెప్పి తండ్రి ఆలోచించి ఆ తన పిల్లలకు భాగాన్ని, వాళ్ళకి రావాల్సిన పోర్షన్ పంచి ఇచ్చేశాడు పిల్లలు. చూసారా, ఇది ఎంత బాధగా నాకు చదువుతున్నప్పుడు ఎంత బాధ అనిపించిందో. మనం ఎప్పుడు అలాంటి ప్రార్థన, ప్రభా ఇవ్వమని మనం వేడుకుందాం, ఇప్పుడే ఇవ్వండి, ఇలాగే ఇవ్వండి, ఇలా ఇస్తేనే మీరు దేవుడు, ఇలా ఇస్తేనే నేను క్రైస్తవంలో ఉంటా, ఇలా ఇస్తేనే నువ్వు దేవుడివి, ఇప్పుడే ఇస్తేనే నువ్వు గొప్పవాడివి, నువ్వు అందరికంటే గొప్ప దేవుడిని అనుకుంటాం. అలా ఎప్పుడు మనం యేసయ్య సన్నిధిలో అలాంటి ప్రార్థన మనం చేయకూడదు. అయితే తండ్రి ఇచ్చిన తర్వాత 13వ వచనం, కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. చూసారా, అడగటం ఒక తప్పు. సరే అడిగాడు, తండ్రి దగ్గరుండి తండ్రి సలహాలు తీసుకుంటూ, ఆయన దగ్గర నేర్చుకుంటూ ఆ తండ్రి ఇచ్చినటువంటి ఆస్తిని ఇంకా కొంచెం పెంచుకోవటమో, లేదంటే మంచి పనులకు వాడటమో అలాంటివన్నీ చేయకుండా ఏం చేశాడు, తన లివింగ్కి కావాల్సినవన్నీ తీసుకొని అన్నీ సర్దుకొని తండ్రికి బాయ్ చెప్పేసి దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు అని ఉందన్నమాట. దూర ప్రాంతానికి వెళ్ళాడు. ఎప్పుడు తండ్రి రెక్కల కింద ఉండి ఆయన ఆశ్రయంలో ఉండి హాయిగా సంతోషంగా ఉండవలసిన వాడు స్వేచ్ఛగా తండ్రిని విడిచేసి వెళ్ళిపోయాడు. నాకు ఇది ఎలా అర్థమైందంటే, అతను దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళాడు. దేవుని సన్నిధిని విడిచి మనం ఏ ప్రయాణం చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకున్నా అవి ఏవైనా సరే ఎప్పుడైనా సరే ఫెయిల్ అయిపోతాయి పిల్లలు. అది నేను అనుభవపూర్వకంగానే చెప్తున్నాను. మీరు ఒకవేళ పెద్దవి కొనుక్కోవాలంటే ఏదర్ కార్ ఆర్ ఇల్లు కానీ, లేదంటే ఇంకేదన్నా కానీ ఎస్టేట్ కానీ ఒకటి చేసుకోవాలన్నా, లేదా ఒక భూమి కొనుక్కోవాలన్నా, లేదా ఈవెన్ వివాహం, మ్యారేజ్ అయినా, పిల్లల విషయమైనా ఏదైనా కూడా ప్రభు సన్నిధికి అప్పగిచ్చి ఆయన మీతో మాట్లాడే వరకు కూడా పేషెంట్గా, ఓర్పుగా మీరు వేచి చూసినప్పుడు మీరు అడిగిన దానికంటే, మీరు ఊహించిన దానికంటే కూడా దేవుడు బెస్ట్ మనకిస్తాడు. అలాంటి తండ్రి మన పరలోకపు తండ్రి. అది మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ తండ్రి మనసు అర్థం చేసుకోకుండా విభాగాలు చేయమని అడిగాడు. అంతేకాదు తండ్రిని విడిచి వెళ్ళిపోయాడు. అంటే ఏంటి? దరిదాపుగా తండ్రిని విడిచి వెళ్ళటం అంటే ఒక చర్చిని విడిచి వెళ్ళటం, సహవాసాన్ని విడిచి వెళ్ళటం.
తండ్రి సన్నిధిని కాదనుకొని తోసుకొని వెళ్ళిపోవటం అన్నమాట. దేవుని సన్నిధి లేకుండా, దేవుని చిత్తం లేకుండా నువ్వు ఎంత దూరం ప్రయాణం చేసినా నష్టపడి తిరిగి వెనక్కి రావాల్సే వస్తుంది. కనుక ఎప్పుడు అలాంటి ఆలోచనలు మనము పొరపాటును కూడా ఎప్పుడు కూడా చేయకూడదు. సో అలాగే ఈ రోజుల్లో ఏంటంటే స్వేచ్ఛ. ఇతనికి ఏంటి తండ్రి సన్నిధిలో ఉండటానికి ప్రాబ్లం ఏంటి? బాబు ఇది చేసావు తప్పు కదయ్యా, ఇలా చేయకూడదు, అన్నతో ఇలా మాట్లాడకూడదు, ఇలా నువ్వు డబ్బులు ఖర్చు పెట్టకూడదు అని తండ్రి ఏదైనా ఒక హెచ్చరిక ఇస్తాడు. అవి తీసుకోవడం ఇతనికి ఇష్టం లేదనమాట. అందుకని నేను నా సొంతంగా నేను జీవిస్తే కనుక నాకు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు, నా ఇష్టానుసారం జీవించవచ్చు అని చెప్పి ఆ స్వేచ్ఛను కోరుకొని, ఎప్పుడైనా పిల్లలు స్వేచ్ఛ ప్రతి మనిషికి అవసరమే, కానీ మితిమీరిన స్వేచ్ఛ ఏ విషయంలో అయినా మనకి నష్టాన్నే తీసుకొస్తుంది. మనం ఇండివిజువల్స్గా అయ్యే వరకు, మనకు కొంచెం ఈ ప్రపంచం యొక్క పోకడలు తెలిసే వరకు, అలాగే ఆత్మ సంబంధమైన విషయాలు మనకు తెలిసే వరకు, కొంతమంది రెడీగా బైబిల్ తీసుకొని రక్షణ అంగీకరించి యేసుక్రీస్తు దేవుడని తెలుసుకొని సేవ చేయడానికి వెళ్ళిపోతారు. అలా చాలా తప్పు పిల్లలు. ఒక ఆత్మీయ తండ్రి చేతి కింద, ఆత్మీయ తల్లి చేతి కింద, లేదంటే ఒక సంఘాన్ని ఆనుకొని కొన్ని రోజులు తప్పకుండా నువ్వు ట్రైనింగ్ పొందవలసిందే, తర్ఫీదు తీసుకోవాల్సిందే. లేకపోతే కనుక చీకటి శక్తులు వచ్చినప్పుడు, లేదంటే సంఘంలో సమస్యలు వచ్చినప్పుడు, లేదంటే ఒక కౌన్సిలింగ్ ఎవరికైనా యవనస్తులకు చేయాల్సి వచ్చినప్పుడు ఎలా చేయాలి ఏంటి అని మీకు తెలియదు. అలాంటప్పుడు తెరిచిన సేవ మళ్ళీ మూసేసుకొని వెనక్కి రావాల్సిన పరిస్థితులు వస్తాయి. ఈ భూ సంబంధంగా అయినా ఇదే అప్లై అవుతుంది, పరలోక సంబంధంగా కూడా తప్పకుండా ఇదే అప్లై అవుతుంది. కనుక మనము ఎంత దూరం వెళ్ళామో అది దేవుని కలిగి వెళ్ళటం ద్వారా మనకు ఆశీర్వాదం. నువ్వు ఎంత దూరం వెళ్ళినా దేవుని సన్నిధిని విడిచి వెళ్తే కనుక అది నీకు నష్టాన్ని కలిగిస్తుంది. తండ్రి నేను వెళ్ళనా, నేను పెద్దవాడిని అయ్యాను కదా, నేను ఏదన్నా సొంత బిజినెస్ పెట్టుకున్నా, ఫలానా ఆ స్థలానికి వెళ్తున్నా, అది మంచి స్థలమైనా వెళ్ళవచ్చా ఏంటి కూడా తండ్రి దగ్గర ఏమీ చెక్ చేసుకోలేదు, కానీ సొంత నిర్ణయం తీసుకొని తండ్రిని శోధించి బాధించి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. 15వ అధ్యాయంలోనే 13వ వచనంలో ఇంగ్లీష్లో ఏముందంటే రెక్లెస్ లివింగ్ అని ఉంది. అతను వెళ్ళి తండ్రి బోళ్ళ ఆస్తి ఇచ్చాడు, కానీ ఏం లాభం, దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో తెలుసుకోలేదు, వెళ్ళిపోయాడు, ఇష్టానుసారం జీవించాడు. ఇంగ్లీష్లో కరెక్ట్ మాట ఉంది ఏంటంటే రెక్లెస్ లివింగ్. నేను చాలామంది యంగ్స్టర్స్ని చూస్తాను, 1 lakh, 2 lakhs, 3 lakhs, 4 lakhs ఇవాళ నెలకు. మా చిన్నప్పుడు ఆయుష్కాలం అంతా అయితే కూడా అంత సంపాదన ఉండేది కాదు. లక్షాధికారి అండి ఆయన అని చెప్పేవాళ్ళు ఎక్కడో ఒకళ్ళు ఉండేవాళ్ళు, ఊరికొకళ్ళు. ఇప్పుడు ప్రతి ఐటీ ఎంప్లాయీ ఆల్మోస్ట్ చాలామంది మటుకు లక్షలు సంపాదించుకుంటున్నారు. బట్ దే ఆర్ నాట్ యూజింగ్ దేర్ విజ్డమ్, దే ఆర్ నాట్ టేకింగ్ ద అడ్వైజ్ ఆఫ్ గాడ్ ద ఫాదర్. నెలాఖరు అయ్యేసరికి మొత్తం ఖర్చు పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఈజీ షాపింగ్ అంతా ఆన్లైన్. సో బటన్ నొక్కంగానే నీకు వస్తువులు ఇంటికి వస్తాయి, అది ఎంత ఖర్చు పెట్టినావో ఏం చూసుకోవట్లేదు. ఇదివరకు అయితే మేము క్యాష్ తీసుకెళ్ళి 10 వస్తువులు కావాలన్నా ఒక 2 వద్దులే నెక్స్ట్ మంత్ కొనుక్కుందాంలే అని హెసిటేట్ చేసేవాళ్ళం. అలాగే మేము జీవించాము, దానివల్ల మేమేమి నష్టపోలేదు, మంచిగా ఆరోగ్యంగా ఉన్నాం, పెద్దల కట్టుబాట్లలో బ్రతికాం. ప్రత్యేకంగా నేను యంగ్స్టర్స్కి చెప్తున్నాను, మీరు ఎంత సంపాదించుతారో మీ తెలివి పెట్టి ఉపయోగించేటప్పుడు మీ జ్ఞానం పెట్టి ఉపయోగించండి. ఖర్చు పెట్టేటప్పుడు ఒకసారి తండ్రి మీరిచ్చిన ఆరోగ్యంతో, మీరిచ్చిన కృపతో, మీరిచ్చిన ఉద్యోగాన్ని బట్టి నేను ఇంత సంపాదించుకున్నాను అని దేవునికి ఎంతో కొంత మీ ఇష్టపూర్వకంగా తీసి ప్రక్కన పెట్టి, దేవుడు మీకు తలంపిచ్చినంత ప్రక్కన పెట్టి మిగతాది వాడేటప్పుడు, ప్రభా నాకు ఈ వస్తువులు కావాలనుకున్నా, ఇది ఇప్పుడే కొన్నానా, ఏ కంపెనీ కొన్నాను, ఏం తీసుకోవాలి, ఎక్కడ ఏంటి అన్నీ ప్రభువుని అడిగి మీరు తెలుసుకొని ఆ విధంగా మీ డబ్బులు ఖర్చు పెట్టుకోవాలని నేను ప్రభు పేరిట మీకు తెలియచేస్తున్నాను. ఈ వెళ్ళిపోయిన కుమారుడు ఉన్న చోట ఏం జరిగింది 14వ వచనంలో అంటే, అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకని చెంత చేరును. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వాడిని పంపెను. చూసారా, తన తండ్రి దగ్గర తెచ్చుకున్నదంతా పోయింది. తండ్రి నీకు ఇచ్చినప్పుడు దాన్ని ఆశీర్వదించి ఇవ్వాలి, బాబు సుఖంగా వర్ధిల్లు అని ఇవ్వాలి. అలా దీవెన తీసుకోకుండానే నువ్వు స్వతంత్రంగా వెళ్ళిపోయావు, నేను బతికి చూపిస్తాను అనుకుంటావు, నువ్వు బతకలేవు నా కుమారుడా, నా కుమార్తె. సైతాను ఊరుకోదు, సైతాను శోధనలు వస్తాయి, అప్పుడు నిలబెట్టడం చేత కాదు. మీలో ఈ వాక్యం వింటున్న వాళ్ళు ఎవరైనా యేసుక్రీస్తుని అంగీకరించి ఏదో ఒక కారణానికి మీ భర్తనో ఇంటి వాళ్ళో మిమ్మల్ని ఒత్తిడి పెట్టి ఉంటే, లేదా క్రైస్తవులంటే మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారనో, లేదా మా ఊర్లో నేను ఒక్కడనే క్రైస్తవున్నానో, ఏదో ఒక కారణానికి నీవు దేవుణ్ణి విడిచి వెళ్ళి ఉంటే గనక తిరిగి నీవు రావాలని తండ్రి పేరిట నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ వాక్యం మనకు బోధిస్తుంది అదే.
సో మనము ఏ కారణానికి వెళ్ళినా కానీ దేవుని జ్ఞాపకం చేసుకొని ప్రభువా నన్ను క్షమించమని క్షమాహృదయంతో రావాలి. సో ఈ చిన్న కుమారుడు వెళ్ళిన స్థలంలో తన డబ్బులన్నీ పోవటమే కాకుండా ఆ దేశంలో పెద్ద కరువు వచ్చింది అని ఉంది. దేశం అంటే మనకు అర్థమవుతుంది కదా, తండ్రి ఉన్న దేశాన్ని వదిలి వేరే దేశానికి వెళ్ళాడు, ఒక ఫారిన్ కంట్రీకి వెళ్ళాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రజెంట్లీ ఇది 2025 సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో మేము రికార్డ్ చేస్తున్నాం. ఆస్ట్రేలియాలో గొడవలు, యూకేలో గొడవ, అమెరికాలో గొడవ, ఎన్నో దేశాల్లో మీ దేశానికి మీరు వెళ్ళిపోండి అంటున్నారు. ఇంకా రాబో దినాల్లో ఇలాంటివి ఎన్నో జరగబోతున్నాయి పిల్లలు. నేను ఇప్పుడు కాదు 8-10 years క్రితమే దేవుని చేత మరుగుపరచబడి వాక్యాన్ని నేను తెలియజేశాను. ఎవరి దేశానికి వాళ్ళు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎవరో మనల్ని తరమటం ఎందుకు, మన కష్టాలు మన తరమటం ఎందుకు, ఒక కరువు రావటం ఎందుకు, ఈ ఒత్తిడి ఎందుకు? ముందుగానే దేవుని ఆజ్ఞ తీసుకొని మనం పని చేస్తే కనుక ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాదు. అట్లా అంటే వేరే దేశస్తులు అందరూ వచ్చేస్తారని కాదు, నీవు వెళ్ళిన స్థలంలో నీవు దేవుని పర్మిషన్ తీసుకొని వెళ్ళావా, గాడ్ బ్లెస్ యూ, డెఫినెట్గా దేవుడు నిన్ను దీవిస్తాడు. లేకపోతే కనుక మరొకసారి నువ్వు ప్రార్థన చేసుకోవడం మంచిది. సో ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడు, పందులను గురించి జాగ్రత్త తీసుకుంటున్నాడు. తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు ఏంటి, ఆయనకి ఏ విషయం గురించిన బాధ్యత లేదు, ఏ విషయాన్ని గురించిన దుఃఖమో బాధ లేదు. టైంకి తిని హ్యాపీగా దేవుని సన్నిధానంలో తండ్రి సన్నిధానంలో లైఫ్ ఎంజాయ్ చేసి అబండెన్సీ పుష్కలంగా ఏవి కొంచెం కూడా లోటు లేకుండా తండ్రి దగ్గర ఉన్నప్పుడు వేరే వెళ్ళిపోయి అన్నీ పోగొట్టుకొని చివరికి కుమారత్వాన్ని పోగొట్టుకొని బానిసత్వంలోకి వచ్చేసాడు ప్రియులారు. ఈ మాట నేను మీకు ఖచ్చితంగా తెలియచేయాలనుకున్నాను. తండ్రి దగ్గర ఒక కుమారుడు, కానీ ఇప్పుడు ఎక్కడో ఇతర దేశాల్లోకి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తున్నాడు, పందుల్ని మేపుతున్నాడు. బానిసగా, ఒక వర్కర్గా, ఒక ఎంప్లాయీగా వేరే చోట చేస్తున్నాడు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఈయన కింద అనేక మంది ఉద్యోగస్తులు ఉన్నారు. తండ్రి సన్నిధి విడిచినప్పుడు ఏమైపోయింది, ఈయన ఒక ఉద్యోగం ఎత్తుకొని కష్టపడి, ఆ ఉద్యోగం కూడా ఎలాంటిది, పందుల్ని క్లీన్ చేసేది, పందులకు ఆహారం పెట్టేది. అంతేగా చివరికి ఏ స్థితికి వచ్చిందంటే ఆ యజమానుడు ఆహారం ఇవ్వలేదేమో, పందులు తినే ఆహారమే తను కూడా అటు ఇటు చూసి రహస్యంగా తిన్నాడు. చూసారా ఎన్ని విషయాల్లో నష్టం జరిగిందో పిల్లలు పందులతో. అంటే ఎంత భయంకరం అంటే నువ్వు తండ్రి సన్నిధి ఎప్పుడు విడిచిపెట్టావో చేయకూడనిది ఆ సహవాసంలోకి నువ్వు పడిపోతావు. అపవిత్రాత్మ నిన్ను లాగేస్తుంది. సంఘానికి వెళ్ళాలి, నువ్వు సహవాసులతో ఉండాలి, దైవజనులతో నువ్వు స్నేహం చేయాలి, వాళ్ళతో సమయాన్ని గడపాలి. ఎప్పుడైతే వాళ్ళని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోతావో అపవిత్రాత్మ నిన్ను లాగి మళ్ళీ నువ్వు వెనక్కి రాలేనంత స్థితిలోకి నేను తీసుకెళ్ళిపోతుంది. జాగ్రత్త. ఇక్కడ నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను ఏంటంటే, ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. కుమారుడు అంటే ఏంటంటే పాపము లేనివాడు, పాపముని పరిహరించువాడిని కుమారుడు అని అంటారు. అంతేకాదు ఆత్మ పొందినవాడిని ఆత్మజుడిని కుమారుడు అంటారు. నేను తెలుగు సామెతలు నేను ఎక్కడ చదివినా కానీ తిరిగి ఒక బుక్లో రాసుకునేదాన్ని. ప్రభులోకి రాక ముందు నాకు తెలుగు సామెతలే ఒక బైబిల్ లాగా అనమాట. ఆ సామెతలన్నీ అప్పుడప్పుడు చదువుకుంటూ వాటిని పాటించడానికి ప్రయత్నం చేసేదాన్ని. ఆ తెలుగు సామెతలో ఒక మాట నాకు గుర్తుంది, జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటంటే పుత్రుడు లేకపోతే పున్నామ నరకము అని ఉంది. పుత్రుడు లేని వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు అని ఉంది. ఒకవేళ నాకు కుమారుడు ఉన్నాడు, ఒకవేళ కుమారుడు లేడు, 2 ఆడపిల్లలు అవుతారు, నేను నరకానికి వెళ్తానా? అలా కాదు. కానీ యేసుక్రీస్తే దైవపుత్రుడు. కుమారుడు అనే ఒక మాటకు ఇంకొక అర్థం కూడా ఏముంది అంటే దైవసుతుడు అని ఉంది, దేవుని కుమారుడు అని ఉంది. మనం ఈ మాట బాగా ఆలోచించండి, అర్థం చేసుకోండి. కుమారుడు అంటే మనకు పుట్టిన వాళ్ళు కుమారులే, దాని పర్యాయ పదాలు చూస్తే కుమారుడు అని మటుకు దైవసుతుడు అని ఉంది. ఎవరి జీవితంలో అయితే దైవసుతుడిని కలిగి ఉంటారో వాళ్ళకి నరకానికి వెళ్ళే పని తప్పుతుంది. ఎవరైతే ఆ దైవసుతుని యొక్క సన్నిధానాన్ని అంటే పరిశుద్ధాత్మను పొంది పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే నడిపించబడతారో వాళ్ళకు కూడా గొప్ప సంతోషము, సమాధానము, ఒక భూమి మీదే ఒక హెవెన్లీ బ్లిస్, ఒక పరలోకపు ఆశీర్వాదాలు దేవుడు ఇస్తానని చెప్పాడు. ఇలాంటి తండ్రిని వదిలిపెట్టి వెళ్ళిపోయిన కుమారుడు ఎలా నష్టపోయాడో, ఒకవేళ నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకొని తిరిగి వెళ్ళిపోయిన స్థితిలో ఉంటే, పడిపోయిన స్థితిలో ఉంటే కనుక దేవుడు తిరిగి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఆ కుమారుడు తిరిగి తానే గ్రహించి తెలుసుకొని వచ్చాడు. తను ఇష్టపూర్వకంగా డిమాండ్గా వెళ్ళాడు కనుక ఎప్పుడు వస్తాడా నా కుమారుడు అని తండ్రి అని దేవుడు చూస్తున్నాడు. అంతేగాని ఆయన దగ్గరికి వెళ్ళి కుమారుని తీసుకురాలేదు పిల్లలారు. దిస్ ఈజ్ ఏ మస్ట్ టు డూ ఫ్రమ్ యువర్ బిహాఫ్. నువ్వు చేయవలసింది కూడా అదే. దేవుడు నాకు రక్షించవచ్చు కదా, దేవుడు పిలవచ్చు కదా, అలా కాదు. నీ ఇష్టంగా నువ్వు వెళ్ళిపోయి ఆ పాపం వెంబటి నువ్వు వెంబడించావు కనుక తిరిగి నువ్వే వచ్చినప్పుడు ఎంత ఘోరం అంటే తెలుసా, ఆ ఇంటి కుమారుణ్ణి ఆ ఇంటి పని వాళ్ళు గుర్తుపట్టలేదు. అంత భయంకరంగా ఆయన రూపం మారిపోయింది.
కానీ తండ్రి మాత్రం గుర్తుపట్టి కుమారుడు ఇంకా ఇంట్లోకి రావటానికి ముందుగానే గబగబా వెళ్ళి మెడ మీద ముద్దు పెట్టి కౌగిలించుకొని అంత డర్టీగా ఉండి పందులు మేపి పందులు వాసన వస్తున్న కుమారుని కూడా కౌగిలించుకొని ఇంట్లోకి తెచ్చుకొని ఎంతో గొప్ప విందు చేసినట్టుగా ఈ వాక్యంలో మనం చదువుతాం. 15 అధ్యాయం 11 నుంచి 24 వచనాలు మీకు చదివితే విషయాలు తెలుస్తాయి. ఎంత సంతోషపడ్డాడు, మునుపటి కంటే కూడా ఎంతో సంతోషపడి ఆయన చేర్చుకోవటం మాత్రమే కాదు కానీ 15 అధ్యాయం 22వ వచనం మీరు చదివినట్టయితే పని మనుషులకి పని వాళ్ళకి పురమాయించి ఏం చేశాడు, బ్రింగ్ ద బెస్ట్ రోబ్, మీరు సిద్ధపరిచిన వాటిలో చాలా సుందరమైంది, కాస్ట్లీది, ఇంతకుముందు ఎప్పుడు నా బిడ్డ వేసుకొని మంచి వస్త్రాన్ని ధరింపజేయండి అన్నారు. అదే నా దృష్టిలో రక్షణ వస్త్రం. మనం పోగొట్టుకున్నది, మన పాపం ద్వారా పోగొట్టుకున్నది తిరిగి దేవుడు రక్షణ వస్త్రాన్ని ఇస్తాడు. అంతేకాదు నా కుమారుడికి ఒక ఉంగరం తొడిగించండి, నా కుమారుడికి వెంటనే ఉంగరం తొడిగించండి. ఉంగరం అనేది అధికారానికి గుర్తుగా ఉంటుంది. ఏ చీకట్లు ఎమ్మట నా బిడ్డ వెళ్ళాడో అటన్నిటిలోంచి విడుదలిచ్చి దేవుడు ఏం చేస్తాడు, చీకట్లను వెళ్ళగొట్టే వాళ్ళుగా మనం చేస్తాడు. ఉంగరం తొడగండి అని చెప్పారు. ఇంకేంటి, షూస్ ఆన్ హిజ్ ఫీట్, ఆయన పాదాలకు మీరు పాదరక్షలు తొడగండి అన్నారు. ఇది మనందరికీ తెలుసు, ఎఫ్సి పత్రికలు ఉంటుంది. ఈ చెప్పులు అనేవి, పాదరక్షలు అనేవి ఫిజికల్లీ మన పాదాలకు దెబ్బ తగలకుండా చేయటం మాత్రమే కాకుండా ఆత్మరీత్యా శాంతిని సమాధానాన్ని ఇస్తాయి అని చెప్పి సమాధానానికి గుర్తుగా ఈ పాదరక్షలు ఉన్నాయి. చూసారా, తండ్రిని విడిచి ఏమేమి పోగొట్టుకున్నాడు, తన యొక్క ధనమంతా పోగొట్టుకున్నాడు, తన మనశ్శాంతిని పోగొట్టుకున్నాడు, తన రక్షణని పోగొట్టుకున్నాడు, తన ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు, తన సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. ఇదివరకు తను చూడగానే పారిపోయేటువంటి ఒక వరాన్ని, సైతాన్ మీద దేవుడు తనకిచ్చినటువంటి వరాన్ని, ఇన్నిటిని దరిదాపు తను తాను పోగొట్టుకొని తిరిగి దేవుని దగ్గరికి, తండ్రి దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. సో ఇక్కడ 24వ వచనం మీరు చూసినట్టయితే, అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. అతడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాయిద్యములు నాట్యములు వినిపించుచుండెను. చూసారా, ఎంతో వాయిద్యములతో నాట్యములతో సందడి చేస్తూ ఆయన తిరిగి తన సంతోషాన్ని, తన కుమారుడు వచ్చినటువంటి సంతోషాన్ని ఒక వేడుకగా చేసుకున్నట్టుగా చూస్తున్నాం. అయితే ఏంటి ఇంత సంతోషం ఎందుకు అని ఆ తండ్రిని అడిగినప్పుడు, నా కుమారుడు తప్పిపోయి తిరిగి వచ్చాడు, చనిపోయి బ్రతికాడు అని చెప్పాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు. మనందరం మన పాపముల్లో చనిపోయిన వాళ్ళమే, కానీ యేసుక్రీస్తు అనే ఒక కుమారుణ్ణి, దైవ కుమారుణ్ణి దేవుడు మనకిచ్చి మన పాపాలు క్షమించి మనకు రక్షణ భాగ్యం ఇచ్చాడు. అయితే ఒక్కొక్కసారి క్రైస్తవులంగా మనం కూడా తప్పులో పడినప్పుడు, పాపంలో పడినప్పుడు అక్కడే ఉండిపోనవసరం లేదు. దేవుడు క్షమిస్తాడా లేదా అని కుమిలిపోనవసరం లేదు. గిల్ట్తో, అపవిత్రాత్మ ఇచ్చేటువంటి గిల్ట్తో మనం బాధపడిన అవసరం లేదు. కానీ ప్రభా, నేను తప్పు డెసిషన్ చేశాను ఆయన, నేను తప్పు తీర్మానాలు చేసుకున్నా ప్రభా, నీ దగ్గర సరైన ప్రార్థన చేయలేదు నాయన, సరిగా నేను చర్చికి వెళ్ళలేదు తండ్రి, నీ పరిశుద్ధాత్మ సన్నిధి గైడెన్స్ నేను తీసుకోలేదు ప్రభా, నన్ను క్షమించని తిరిగి వచ్చినప్పుడు తప్పకుండా మనం పోగొట్టుకున్నటువంటి కుమారత్వాన్ని తిరిగి దేవుడిస్తాడు. ప్రియులారా, మనము బానిసలము కాదు, యేసుక్రీస్తు రక్తం ద్వారా విడుదల పొంది ఆయన కుమారులుగా జీవించాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఒకవేళ ఆత్మలో తప్పిపోయిన మిమ్మల్ని కనిపించిన తల్లిదండ్రులకి, మీ శ్రేయోభిలాషులకి, మీ పైన అధికారులుగా, నాయకులుగా ఉన్న వాళ్ళని విడిచిపెట్టి మీరు ఏదైనా రాంగ్ రూట్లో వెళ్ళి ఉంటే, తప్పు నిర్ణయం తీసుకుని ఉంటే, కమ్ బ్యాక్. గాడ్ ఈజ్ టెల్లింగ్, రిటర్న్ బ్యాక్, కమ్ బ్యాక్ అగైన్. సో ఈ బానిసత్వ బ్రతుకులు మనం విడిచిపెట్టాలి. దేవుడిచ్చినటువంటి కుమారత్వంలో మీరు, నేను, మనందరం వర్ధిల్లాలని కోరుకుంటూ దేవుని పేరిట మీకు వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. ఐ విల్ సీ యూ అగైన్. థ్యాంక్ యూ. జీసస్ లవ్స్ యూ అండ్ సేవ్స్ యూ. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను రక్షిస్తాడు.